వచ్చా. నాకు అండగా ఉండి నన్ను చేపట్టుకొని ఈ ప్రాంతం అంతా కూడా పరిచయాలు చేసి నన్ను ముందుకు నడిపించాల్సిన సోదరుడు అన్న సమానులు జంగా కృష్ణమూర్తి అన్న ఉంటుంటే బాగుండేది. కానీ నన్ను అనౌన్స్ చేసిన తర్వాత ఆ పార్టీకి వెళ్లి అనిల్ కుమార్ యాదవ్ ఓడిపోవాలా అని చెప్పి తిరుగుతా ఉన్నప్పుడు బాధేసింది అన్న. ఎవరైతే ఒక బీసీకి టికెట్ ఇస్తే వద్దని చెప్పిన వ్యక్తి గెలవాలి, అదే యదు వంశానికి చెప్పిన మీ యాదవ్ సోదరుడికి టికెట్ ఇస్తానంటే మాత్రం అవతల వెళ్ళి ఓడిపోవాలని చెప్తా ఉన్నాం. ఆ భగవంతుడు ఉన్నాడు, కిందన్న ప్రజలు ఉన్నాడు, అన్ని చూస్తా ఉన్నారు అని చెప్పి ఒక మాట అన్నారు. అయ్యా అనిల్ కుమార్ యాదవ్, నీకు జంగా కృష్ణమూర్తి గారు ఇప్పుడే గుర్తొచ్చారా అని. ఇక్కడ నేను చెప్తున్నానన్నా, గుండెల మీద చేసుకొని చెప్పమను జంగానని. నేను ఈ పార్టీలో ఆయన బాగుండాలా, మంచి స్థాయి పదవి ఉండాలని ఏ రోజు పైన చెప్పలేదా అని ఖచ్చితంగా ఒకసారి జంగానని చెప్పమను. ఆ శ్రీకృష్ణుడి మీద ప్రమాణం చేసి చెప్పమను. నేను మంచి కోరానా, చెడు కోరానా, ఏదన్నా ఉన్నత పదవులు రావాలని అంటే జంగానికి ఇవ్వమని నేను చెప్పానా లేదా అని మాత్రం ఆయన ప్రమాణం చేయమని అడుగుతా ఉన్నానన్నా. నేను మంచిగా కోరా, బాగుండాలని కోరా. ఆయన ఏం కోరుకున్నాడో నాకు తెలియదు. సరే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మంచి ఒక ప్రాంతానికి, నా మనస్తత్వానికి దగ్గరున్న ప్రాంతానికి ఇక్కడికి పంపించాడు. మీ దీవెనలు, మీ ఆశీస్సులు, ఆ భగవంతుని ఆశీస్సులు, మా శాసనసభ్యుల సహకారంతో ఖచ్చితంగా కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి బీసీ అభ్యర్థిగా మీరు ఆదరిస్తే, మీరు దీవిస్తే, మీరు ఆశీర్వదిస్తే తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నానన్నా. ఇక్కడున్న కాపు సోదరులకు కూడా చెప్తా ఉన్నానన్నా, రేపు జూన్ 4న చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి చెప్పబోయే మాట ఏంటంటే, నేను ఓడిపోయింది పవన్ కళ్యాణ్ వల్ల, బీజేపీ వల్ల అని చెప్తాడు. పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ ఓడిస్తా ఉంది చంద్రబాబు నాయుడు. ఎందుకంటే రేపు ఆయన ఓడిపోతున్నాడు, ఆ ఓడిపోయిన నెప్పు ఎవరో ఒకరి మీద వెయ్యాలి కాబట్టి రేపు వచ్చి పవన్ కళ్యాణ్ మీద వేస్తాడు. ఆలోచన చేయమని మాత్రం కాపు సోదరులందరికీ కూడా అడుగుతా ఉన్నా. ఈ రోజు ఈ జిల్లాలో 4 శాసనసభ, ఒక ఎంపీ ఉమ్మడి గుంటూరులో ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మాత్రం ఆలోచన చేయమని. కేవలం ఒకే ఒక్క శాసనసభ టికెట్ ఇచ్చింది తెలుగుదేశం కూటమని కాపు సోదరులు కూడా ఆలోచన చేయమని మాత్రం అడుగుతా ఉన్నా. ఈ రోజు మీ శాసనసభ్యులు